రైతులను అన్ని విధాల కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని ఏపీ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ఒకవైపు గిట్టుబాటు ధర లేక మరోవైపు అనుకున్న సమయానికి ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతుకు ఇబ్బంది కలిగితే దేశానికి నష్టమని ఎరువులు సకాలంలో అందించి పంటలు పండించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ రోజు రాష్ట్రం మొత్తం రైతులు యూరియా కోసం చాలా బాధపడిపోతున్నారు. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే ఎకరాకి 16 కేజీల లెక్క మేము ఇస్తాము, అంత మించి ఇవ్వలేమంటున్నారు. కానీ ఈ సంవత్సరం ఎదకి బాగా అలవాటు పడిపోయిన శ్రీకాకుళం జిల్లాలో 90% ఎదలేసుకుంటున్నారు. ఎదలేసుకున్న వెంటనే వర్షాభావ పరిస్థితుల వల్ల ఏమైందంటే గడ్డి ఎక్కువైపోయింది, బూస్టర్ డోస్ అనేది అందలేదు. బూస్టర్ డోసు అందకపోవడం వలన ఏమైంది, ఇప్పుడు 60-70 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు యూరియా అందుతుంది. ఇప్పుడు జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర అధికారులు మంత్రులు అందరూ ఏమి చెప్తున్నారంటే కాంప్లెక్స్ ఏమని అంటే పోలియో డ్రాప్స్ పెద్దోళ్ళకి వేస్తారా, చిన్నపిల్లలకి వేస్తారా? పోలియో డ్రాప్స్ అనేది చిన్నపిల్లలకి వేస్తారు, పోలియో వచ్చిన తర్వాత వేస్తారా? డ్రాప్స్ వేయరు కదా. అలాగే యూరియా బూస్టర్ డోసు కాంప్లెక్స్ ఎరువులు అనేవి దమ్ములో కానీ 21 రోజుల్లోపు కానీ వేయాలి. అలాంటిది ఇప్పుడు యూరియా ఇస్తే యూరియా కూడా ఏమి ఇస్తున్నారంటే ఒక మనిషి వెళ్ళిన తర్వాత తంబేస్తే ఒక బస్తా ఇస్తారట. అంటే 20 సెంట్లు ఉన్నా 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా ఒక బస్తా ఇస్తారంట. ఇది ఎక్కడ లేని చోద్యం. ఎన్నికల్లో కాంగ్రెస్